ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఈశాన్య మూలన ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు, అలాగే ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈశాన్యంలో ఉంచరాదు అని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈశాన్యంలో బరువు ఉండకూడదు అని వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఈశాన్య మూలం బరువు ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ధనం నిలబడదు. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అభివృద్ధి కూడా కుటుంబ సభ్యులకు ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ధనపరంగా ఖర్చు తగ్గాలి అంటే మాత్రం ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అందుకే పెద్ద చెట్లు అనేవి కూడా ఈశాన్యంలో పెంచరు కూడా. పురాణం ప్రకారం కొన్ని దేవత వృక్షాలు ఈశాన్యం వైపు పెంచుకుంటూ ఉంటారు, పురాణంలో చెప్పారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం దేవత వృక్షాలు అయినా కూడా బరువైన చెట్లు అంటే బాగా పెద్ద చెట్లు అనేవి కూడా ఈశాన్యంలో పెంచకూడదు అని వాస్తు పండితులు చెప్తున్నారు. ఏది ఏమైనా వాస్తుశాస్త్రం ప్రకారం తీసుకుంటే మాత్రం బరువైన వస్తువులను ఈశాన్యంలో ఉంచకూడదు అని వాస్తు పండితులు చెప్తున్నారు. ఒకవేళ అలా ఉంటే మాత్రం ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే అది చాలా గొప్ప దిక్కు. ఎందుకు ఈశాన్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరుతో అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈశాన్యానికి ప్రత్యేకమైన స్థానం గ్రహంలో కేటాయించడం జరుగుతూ ఉంటుంది. మరి పరమేశ్వరుడికి ప్రియమైన ఈశాన్యం దిక్కులు ఏం చెయ్యాలి అంటే ఒక రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక ఇంటికి అదృష్టం బాగా కలిసి రావాలి అంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన విధానాలతో ఈశాన్య మూల రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి. అది ఆ ఇంట్లో సభ్యులందరికీ కూడా ధనలాభం కలిగిస్తుంది. రాగి చెంబు ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈశాన్యంలో ఒక చిన్న పీటను ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వెయ్యాలి. ముగ్గులలో అష్టదళ పద్మ ముగ్గు చాలా శక్తివంతమైన ముగ్గు. అంటే 8 తలాల ఉన్నటువంటి ముగ్గు. ఇది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన ముగ్గు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే, శివ అనుగ్రహం కలగాలి అంటే, డబ్బు నిలవాలి అంటే ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వెయ్యాలి. ఆ తర్వాత అక్కడ శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత రాగి చెంబు నుంచి రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతులు సువాసన కలిగిన పుష్పాలు వేయాలి. ఆ తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటే కస్తూరి సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఆ తర్వాత యాలకులు వేస్తే చాలా మంచిది కూడా. ఇలా ఈ వస్తువులన్నీ కూడా రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేసి గురువారం రోజున ఈశాన్య మూలలో ఇలా ప్రత్యేకంగా రాగి చెంబును ఏర్పాటు చేసుకొని శుక్రవారం శనివారం ఆదివారం అలానే ఉంచి సోమవారం రోజు ఆ నీళ్ళను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఆ రాగి చెంబును ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఐశ్వర్యం కలగాలి అంటే, శివ అనుగ్రహం కలగాలి అంటే, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఈశాన్య మూలలో రాగి చెంబును ఏర్పాటు ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ పెట్టుకుంటే కూడా చాలా మంచిది. సకల దేవతల స్వరూపమైన గోమాతను దూడతో పాటు కలిసి ఉన్న ఆ బొమ్మను ఈశాన్యంతో పెడితే చాలా మంచిది కూడా. ఈశాన్యంలో ఒక పీట నుంచి ఆ పీట మీద ఆవు దూడ బొమ్మ ఉంచి ప్రతిరోజు కూడా అక్కడ దీపాన్ని వెలిగించడం వల్ల లేదా పుష్పాలతో పూజించడం అక్షంతలతో పూజించినా కూడా చాలా మంచిది. ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే మీకు ఏదైనా కోరిక ఉంటే ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ ఉంచి కాగితం మీద మీ కోరిక రాసి బొమ్మల పాదాల దగ్గర ఉంచి ఆ రోజున మీరు ఈ పుష్పాలతో అక్షింతలతో 41 రోజులు పూజ చేయండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న వేప చెట్టు వద్ద కానీ లేదా రావి చెట్టు వద్ద కానీ ఉంచి నమస్కారం చేసుకోండి. వీలైతే ఆ చెట్టు కొమ్మలకు కడితే ఇంకా మంచిది కూడా. మనసులో ఉన్న కోరికను తొందరగా నెరవేరుతూ ఉంటుంది. అంటే ఆవు దూడ బొమ్మ కూడా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రపటాన్ని ఈశాన్యం ఉంచినా కూడా ఉత్తమమైన ఫలితాలు మీకు కలుగుతాయన్నమాట.
అలాగే ఈశాన్యంలో దీపం పెడితే కూడా చాలా మంచిది. దీనిని ఈశాన్య దీపం అనే పేరు కూడా ఉంటుంది. ఈశాన్యానికి పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి అక్కడ వెలిగించే దీపాన్ని ఈశాన్య దీపం అని కూడా అంటారు. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఎప్పుడైనా సరే గురువారం గురుహోరాల ఈశాన్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. అంటే గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆ టైంలో శక్తివంతమైన గురుహోర ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేసి ఇంట్లో ఈశాన్య మూల పీటను ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యం పిండితో ఏదైనా ముగ్గు వేసి దాని మీద ఒక మట్టి ప్రతిమలో ఇంకొక మట్టి ప్రతిమ పెట్టి ఉంచాలి. ఆ మట్టి ప్రతిమకు కూడా బొట్టు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులుగా విడిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపంలో 3 ఒత్తులు ఉండాలి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఒత్తులు కూడా విడివిడిగా ఉండాలి. ఆ 3 ఒత్తులు కూడా ఈశానుడు అనే పరమేశ్వరుడికి ప్రియమైనటువంటి కాబట్టి ఈశాన్యంలో గురువారం రోజున ఈ ప్రత్యేకమైన ఈశాన్య దీపం పెడితే చాలండి, ధనప్రాప్తి మీకు కలుగుతుంది. అలాగే ఏదైనా చిన్న దేవత విగ్రహాన్ని ఈశాన్య మూల ఉంచితే చాలా మంచిది కూడా. ఈశాన్యం అంటేనే సకల దేవతల స్వరూపం, సకల దేవతల అతిష్ట స్థానం కాబట్టి ఏ దేవుడి విగ్రహమైనా చిన్నది అంటే మరి బరువైన వంటి పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహం ఈశాన్య మూల ఏర్పాటు చేసుకుంటే అది కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగజేస్తుంది. దేవత చిత్రపటాలు ఏవైనా సరే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఈశాన్యం దిక్కులు ఉంచుకుంటే మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అని వేద పండితులు అయితే చెప్తున్నారు. ఈశాన్యం దిక్కులో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు అంటే ఇనుప వస్తువులు ఈశాన్యంలో పెట్టుకోకూడదు. ఇంట్లో ఇనుప లోహానికి సంబంధించిన వస్తువులు ఈశాన్య మూల పెట్టుకోకూడదు. అలా పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే బరువైన వస్తువులు ఏది కూడా ఈశాన్య దిక్కులో పెట్టుకోకూడదు. అంటే ఇంట్లో బాగా బరువైన వస్తువులు ఉంటాయి కదా, మనం ఉపయోగించుకునే బరువైన వస్తువులు ఏవి కూడా ఉంచుకోకూడదు. లోహపు వస్తువులు, బరువైన వస్తువులు మాత్రమే ఈశాన్యంలో ఉండకూడదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.